ప్రియమైన దేవుని వారలారా, దైవ ప్రేమ అనే ఈ టీవీ ఛానల్ ద్వారా దైవ జ్ఞానం అనే ఈ యొక్క కార్యక్రమంతో మీ ముందుకు వచ్చే మహాభాగ్యాన్ని దేవుడు నాకు ప్రసాదించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీవీ సెట్స్ ముందు కూర్చుని దేవుని యొక్క వాక్యం వినాలన్న ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ అందరికీ లోకరక్షుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీద మనకు జన్మనిచ్చి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క గుణాతిశయములను, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను సువార్త ద్వారా ప్రకటించుకునే మంచి అవకాశాన్ని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాడు. ఇందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క వాక్యం మా యొక్క ఆత్మను రక్షించే శక్తివంతమైనది. ఈ యొక్క వాక్యాన్ని మేము పరిశీలించుచుండగా, మీ పిల్లలకు వినిపించుచుండగా నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. మీ పిల్లలు శ్రద్ధగా విని వాక్యానుసారం మా యొక్క జీవితాలు సరిదిద్దుకోవడానికి మీరు మాకు మంచి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనకందరికీ తెలుసు, ప్రతి చెట్టు తన యొక్క ఫలాన్ని ఇస్తుంది. చెట్టు ఫలం అంటారు దాన్ని. ఒక మామిడికాయ, మామిడి చెట్టు ఫలం. ఒక యాపిల్ పండు, యాపిల్ చెట్టు పండు ఫలం. అలాగే గర్భఫలం అన్నాడు దేవుడు. గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానం. ఆ గర్భఫలాలు ఎవరంటే మనమేనండి, మనమే. మీరు, నేను నా తల్లిదండ్రులకు గర్భఫలం అయితే మీరు మీ తల్లిదండ్రులకు గర్భఫలాలు. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసి చూసినట్లయితే, బైబిల్ను శ్రద్ధగా పరిశీలిస్తూ చదివినట్లయితే దేవుడు దేని గురించి చెప్తున్నాడంటే జివ్వ ఫలము అన్నాడు బైబిల్ గ్రంథంలోని. జివ్వ ఫలము. జివ్వ ఫలం అంటే, జివ్వ అంటే నాలుక. ఏమండి, నాలుక కూడా ఫలాలను ఇస్తుందట. నాలుక ఫలించడం ఏంటండి అని మీరు ఆలోచించవచ్చు. అంటే మన నోటి మాటలు కూడా దేవుడు ఫలించాలని కోరుకుంటున్నాడు. చూద్దాం ఆ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 18వ అధ్యాయము, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనములో జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు నాలుక వశము. ఏమండి, జీవము మరణము అనగా నువ్వు జీవించాలన్నా, ఈ భూమి మీద మరణించాలన్నా, అలాగే నువ్వు స్వర్గాన్ని అంటే మరి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలన్నా, నిత్య నరకానికి నీ యొక్క ఆత్మ ఆహుతైపోవాలన్నా దేవుడు నా వశములో ఉందంటున్నాడా? ఏమండి, దేవుడు నా వశములో ఉంది అనడం లేదు. అలాగని దేవుని వశములో లేదని నేను అంటలేదు. మన స్వర్గం వెళ్ళాలన్నా, నరకం వెళ్ళాలన్నా అది దేవుని వశములో ఉంది. అట్ ద సేమ్ టైం అది మన నాలుక వశములో పెట్టాడంట దేవుడు. మన నాలుక వశములో. జీవ మరణములు నాలుక వశములు. దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. దేని ఫలం అండి? దేని ఫలం? చెట్టు ఫలమా? చెట్టు ఫలము కాదు, నాలుక ఫలము. జివ్వ ఫలం. ఆలోచించండి. మన శరీరంలో కళ్ళు, మరి చెవులు, ఈ నాలుక మరి చాలా ముఖ్యమైన అవయవాలుగా చెప్పుకోవచ్చు. ఏమంటే కొన్ని ఆఫీసుల్లో, లేకపోతే కొన్ని కాలేజీల్లో ప్రిన్సిపాల్ టేబుల్ మీద, అలాగే కలెక్టర్ గారి టేబుల్ మీద కొన్ని బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. ఆ బొమ్మల్లో 3 కోతుల బొమ్మ మీరు చూసే ఉంటారు. ఏమండి, 3 కోతుల్లో ఒక కోతి ఏం మూసుకుంటది అంటే కళ్ళు మూసుకుంటదండి. ఒక కోతి కళ్ళు మూసుకుంటది. అంటే దాని అర్థం ఏంటి? చెడు చూడద్దు, కన్నులతో చెడు చూడద్దు, పాడైపోతావు. ఇంకో కోతి చెవులు మూసుకుంటది. దాని అర్థం ఏంటంటే ఈ చెవులతో చెడు వినద్దు, చెడు వింటే నాశనం అయిపోతావు అని అర్థం. ఇంకొక కోతి ఏం చేస్తుందంటే నోరు మూసుకుంటది. దాని అర్థం ఏంటంటే చెడు మాట్లాడవద్దు. ఏమండి, నోరు ఉందండి, నోట్లో నాలుగు లేదండి, మాటలు వస్తాయి చెప్పండి, బెబ్బెబ్బే అనాలంతే. అప్పుడు
అంటే ఈ మూడిటిని దేవుడు మనకు ఎంతో ఉపయోగమని మన దేవునిలో పెట్టాడు. ఈ మూడిటి వల్ల చాలా ప్రమాదం ఉందని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. ఏమండి, అందుచేత ఈరోజు నాలుక ఫలం గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ అవయవాలన్నిటి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. రాబో దినాల్లో మీకు చెప్తాను. ఏమండి, ఈరోజు నాలుక గురించి కొన్ని మాటలు మీరు నేర్చుకోండి. ఏమంటే దేవుడు ఏమన్నాడు? జీవ మరణములు నాలుక వశము. నువ్వు స్వర్గానికి పోవాలన్నా నరకానికి పోవాలన్నా అది దేని వశములో ఉందంటే నాలుక వశములో ఉంది అంటున్నాడు. జివ్వ ఫలం అన్నాడు. నాలుక ఫలం అంటున్నాడు. ఏమండి, అసలు ఈ మాట దేవుడు చెప్పే ముందు ఏమండి పైన 20 వచనములో కొన్ని మాటలు చెప్పాడు నాలుక గురించే. ఏమన్నాడు చూడండి, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. ఒకని నోటి ఫలము చేత అంటే నోరు ఫలిస్తదంట. నోటి ఫలము చేత వాడి కడుపు నిండును. చెట్టు ఫలం చేత కదా మన కడుపు నిండేది. ఏమండి, అమ్మ బొవ్వ పెడదే కదా మన కడుపు నిండేది. మరి మన నోట్లోకి ఆహారం వెళ్తే మన కడుపు నిండుతుంది. కానీ నోటి నిండి వచ్చే మాట వల్ల మన కడుపు నిండడం ఏంటండి? ఆలోచించండి. ఏమండి, మరి ఎవరు రాశారు ఈ మాటలో? మహాజ్ఞాని అయిన సొలొమోను మహారాజు రాశాడండి. ఎంతో లోకాన్ని స్టడీ చేసి రాసిన మాటలు ఇవి. ఇంకేమన్నాడు? తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. కడుపు నిండుతుందంట. ఈ పెదవుల ఆదాయం చేత వాడు తృప్తిగా ఉంటాడంట. ఒక వ్యక్తి తృప్తిగా ఉంటాడంట. ఎలా? నోటి ఫలము చేత ఎలా కడుపు నిండుతుంది? కాబట్టి మీ ముందు నిలబడి, అంటే ఈ టీవీ సెట్స్ లో ఈ కెమెరా ముందు నిలబడి దేవుని మాటలు చెప్తున్నాను నేను. నా నోటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందజేస్తున్నాను. ఏమండి, అంటే ఆలోచించండి. నోటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందజేస్తున్నాను. అంటే నోటి ఫలం అంటారు. దీన్ని ఏమంటారు తెలుసండి? నోటి ఫలమే. ఇది కూడా నోటి ఫలమే. ఏమంటే వ్యవసాయకులు, రైతులు వ్యవసాయం చేసి అంటే ఎంతో కష్టపడి పంట పండించి కడుపు నింపుకుంటున్నారు. కష్టపడి పంట పండించి ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు. తృప్తిగా ఉంటున్నారు. మరి చక్కగా పంట పండితే తృప్తేనండి. ఏమండి, కడుపు నిండాలి అంటే చెట్టు ఫలించాలి, వ్యవసాయం జరగాలి, రైతులు కష్టపడాలి, వారి ఆదాయాన్ని సంపాదించుకోవాలి. కానీ నోటి ఫలము ద్వారా ప్రపంచంలో ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి వ్యవసాయం చేసే కడుపు నింపుకుంటున్నాడా? వ్యవసాయం చేసే తృప్తి పొందుతున్నాడండి? మీ ముందు నిలబడతాను. నేను వ్యవసాయకుని కాదు, వ్యవసాయం చేసేవాని కాదు. ఏం చేస్తున్నానంటే ఒక దైవజనునిగా ఈ లోకంలో చలామణి అవుతున్నాను. మరి దైవజనుడి పని ఏంటి? ఇలా టీవీ ద్వారా కానివ్వండి, లేకపోతే సువార్తల ద్వారా కానివ్వండి, లేకపోతే గృహ దర్శనాల ద్వారా కానివ్వండి, మీ వద్దకు వచ్చి ఏమండి దేవుని యొక్క వాక్యాన్ని మీకు చెప్పగా మీరు కానుకలు సమర్పిస్తున్నారు కదా. ఆ కానుకలతో మరి కాయగూరలు కొనుక్కుని, బియ్యం కొనుక్కుని, భోజనం చేసి తృప్తి పొందుతున్న కడుపు నింపుకుంటున్నాం కదండి. అలాగే మరి ఈ సువార్త కార్యక్రమాల ద్వారా, మరి సంఘాల ద్వారా చర్చస్ ద్వారా దైవజనులు తృప్తి పొందుతున్నారా లేదండి? తృప్తి పొందుతున్నారు. అంటే దైవజనులు వ్యవసాయం చేయకపోయినా, ఏమండి మరి వ్యాపారం చేయకపోయినా నీ నోరుతో దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందజేసి మరి కడుపు నింపుకుంటున్నారు. తృప్తిగా ఈ భూమి మీద జీవించగలుగుతున్నారు. అంటే నోటి ఫలం అంటే అర్థమైంది లేదండి? నోటి ఫలం అంటే మాటలే. దైవజనులను పక్కన పెట్టి ఇంకో కొందరి కోసం ఆలోచిద్దాం మనం. ఏమండి, కొందరు ఏం చేస్తారో తెలుసండి? నోటి ఫలాలు ఎలా ఫలిస్తారంటే నోటి మాటల ద్వారా ఎలా కడుపు నింపుకుంటారు, నోటి మాటల ద్వారా ఎలాగా ఆదాయాన్ని సంపాదించుకుంటారంటే, ఏమండి కొంతమంది మధ్యవర్తులు అంటారు. మధ్యవర్తులు ఏమండి, మీ ఇంట్లో మరి యవ్వన కాలంలోకి వచ్చిన అమ్మాయి, మీకు కుమార్తె ఉంది, డిగ్రీ చదువుతుంది అమ్మాయి. ఒక ఆయన మీ ఇంటికి వచ్చారు. ఏమండి అడుగుతారు, ఆయన ఏమంటారు? అమ్మాయి ఎవరండి ఈ అమ్మాయి అంటే? మా కుమార్తె అండి, డిగ్రీ చదువుతుంది అండి. అంటే మరి పెళ్లి ఎప్పుడు చేస్తారంటే సంబంధాలే వెతుకుతున్నామని చెప్తారు. ఏమండి ఇక్కడ ఈ విషయాన్ని మనసులో పెట్టుకుంటాడు. ఇంకొక ఇంటికి వెళ్తాడు. అక్కడ ఒక యవనస్తుని చూస్తాడు. బాబు ఏం చేస్తున్నావు, మరి పెళ్లి అయిందా లేదా అని అంటే, లేదండి మా అమ్మ నాన్న సంబంధం చూస్తున్నారు అని చెప్తాడు. మరి ఎటువంటి అమ్మాయి కావాలంటే డిగ్రీ చదివిన అమ్మాయి కావాలంటాడు. ఈ రెండు సంబంధాలను ఏం చేస్తాడో తెలుసా? సెట్ చేస్తాడు. ఏమండి కష్టపడ్డా? కష్టపడలేదు. మాటలో ఉపయోగించాడు. ఈ విషయాన్ని అక్కడ చెప్పి, ఆ విషయాన్ని ఇక్కడ చెప్పి, ఈ రెండు సంబంధాలు సెట్ చేసి
అక్కడో 1000 ఇక్కడో 1000 వేసుకుంటాడు. ఎంత వచ్చింది? 2000 వచ్చింది. ఇలా 4 సంబంధాలు, నెలకు 4 సంబంధాలు సెట్ చేశాడు అనుకో, ఎంత వస్తుందండి? 4000 వస్తుంది. అంటే నోటి ఫలము చేత మాటకారులు, కాబట్టి మాటలోనే పెట్టుబడిగా పెట్టి లాభాన్ని సంపాదించి ఆ నోటి ఫలము చేత కడుపు నింపుకుంటున్నారు, తృప్తి నొందుతున్నారు. అలాగే ఇంకో కొంతమంది ఉన్నారు, పెద్ద మనుషులు అంటూ ఉంటారు. కాబట్టి 2 కుటుంబాలలో వచ్చిన గొడవలను ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని సఖ్యపరిచి సమాధానపరిచి తగువు తీర్చి బ్రతుకుతున్నారా లేదండి? అందరూ వ్యవసాయం చేసి, అందరూ వ్యాపారం చేసి బ్రతకడం లేదు. అందరూ మరి ఫ్యాక్టరీలో పనిచేసి బ్రతకడం లేదు. కొంతమంది మరి బట్ట నరక్కుండానే చక్కగా మరి తన యొక్క నోటి మాట ద్వారానే వారి బ్రతుకును చక్కగా గడిపేసుకుంటున్నారండి. అందుకని దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. ఏమండి, ఇంకో కొంతమంది ఉంటారు, మీ దగ్గర మరి పల్సర్ ఉందనుకోండి, మీరు అమ్మేయాలనుకుంటున్నారు పల్సర్ బండిని మీరు అమ్మేయాలనుకుంటున్నారు. పలానా ఒక వ్యక్తికి చెప్తాడు, నేను పల్సర్ అమ్మేయాలనుకుంటున్నానని. ఆ వ్యక్తి తెలియజే ఇంకొక వ్యక్తి చెప్తాడు, ఎవరికైతే పల్సర్ కావాలో ఆ వ్యక్తికి చెప్తాడు. ఆ వ్యక్తి దగ్గర 500, మీ దగ్గర 500 వేసుకుంటాడు. ఏం చేశాడు? కష్టపడ్డాడు? చెప్పండి, కష్టపడలేదు. వాక్కుని పెడుతున్నాడు, ఇక్కడిది అక్కడిక్కడ పెట్టి కలిపేసి బ్రతికిపోతున్నారు. అందుకని దేవుడు ఏమన్నాడు? ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. తన పెదవుల ఆదాయము చేత, పంట ఆదాయం చేత, వ్యాపారం ఆదాయం చేత అనలేదు, పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద బ్రతకడం చాలా ఈజీ అండి. ఏమంటే 700 కోట్ల మంది మనుషుల మధ్య నీ బ్రతుకు నువ్వు చక్కగా బ్రతికిపోవాలంటే, ఈ జనాల మధ్య నువ్వు బ్రతకాలి అంటే నోటి మాటలనే పెట్టుబడిగా పెట్టి బ్రతికేయచ్చు. బ్రతకడం పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ బ్రతకడం. కానీ దేవుడు ఈ విషయాలు చెప్పి 20వ వచనంలో ఈ విషయాలు చెప్పి 21వ వచనంలో హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ప్రపంచంలో ఇలా బ్రతుకుతున్న వాళ్ళ నోటి మాటల్ని పెట్టుబడిగా పెట్టి నోటి మాటల ద్వారానే ఆదాయాన్ని సంపాదించుకుంటూ బ్రతుకుతున్న వారలారా, అయితే మీకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాను నేను. అది ఏంటంటే, జీవ మరణములు నాలుక వశము. ఏమండి, నీ నోటి మాట, నాలుకను తిప్పి మాట వస్తుంది కదా, నాలుక పైనుంచి దొర్లుతుంది కదా మాట. ఈ మాటను బట్టే నీకు జీవాన్ని, అలాగే పరలోకాన్ని, స్వర్గాన్ని నిర్ణయించేది నేనే అంటున్నాడు దేవుడు. అందుచేత నాలుకతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద నాలుక మరి పెదవులు మరి ఆదాయము చేత నువ్వు తృప్తి పడవచ్చు, బోళ్ళు సంపాదించుకోవచ్చు. కానీ పరలోకం అనేది ఈ నాలుక మీద నుంచి దొర్లుతున్న మాటల యొక్క సారాన్ని బట్టి, దాని యొక్క ఫలాన్ని బట్టి దేవుడు పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. గనుక చాలా జాగ్రత్త వహించాలి నోటి మాటను ఉపయోగించినప్పుడు. అర్థమవుతుందా లేదండి మీకు? ఎందుకంటే ఈ నోటి మాటను బట్టి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి, ఎంతోమంది అన్నదమ్ములు విడిపోయారు, ఎన్నో సంస్థలు మరి పాడైపోయినాయి, ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది భార్య భర్తలు విడిపోయారు. ఏమండి, నోటి మాట అనేది మేలు చెయ్యొచ్చు, కీడు చెయ్యొచ్చు. మేలు చేసే విధంగా ఉందా, నో ప్రాబ్లం, స్వర్గమే. కీడు చేసే విధంగా ఉందనుకోండి, నరకమే, మరణమే అంటున్నాడు దేవుడు. ఏమండి, ఇదే అధ్యాయంలో 18వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏమండి, 18వ అధ్యాయం 6వ వచనం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తున్నాడు? జిహ్వ ఫలములు నాలుక యందే జీవమును మరణమును వశం చేశాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? బుద్ధిహీనుని పెదవులు. ఎవరు పెదవులు? బుద్ధి లేనోడి పెదవులు, బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి. గొడవ ఎవరితో గొడవ ఆడదామా అంటానికి సిద్ధంగా ఉన్నాయంట. ఇటువంటి వాడితో చాలా జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఏమండి, బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును. ఇందులో స్త్రీలు కూడా ఎక్కువ ఉంటుంటారు. అప్పుడప్పుడు భర్త డ్యూటీలో అలసిపోయి మరి డ్యూటీలో నానా టెన్షన్లో బుర్ర మీద పెట్టుకుని అవి తీర్చలేక ఇంటికి వచ్చేటప్పటికి అది లేదండి ఇది లేదని అంటారు. నోరుమూయి అన్నప్పుడు వీళ్ళకి కేకలేస్తూ ఉంటారు. వెంటనే భర్త ఏం చేస్తారో తెలుసండి, 4 వేసేస్తూ ఉంటాడు.
ఏమండి, భర్త ఇంటికి రాగానే అతను బుర్రలో ఉన్న టెన్షన్స్ కొంచెం తగ్గడానికి చక్కగా స్నానానికి నీళ్లు పెట్టి స్నానం అయిపోయిన తర్వాత చక్కని కాఫీ ఇచ్చి లేకపోతే కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి కొంచెం కూల్ చేయరు. ఏదో జరుగుతుంది అత్తకి కోడలకి, అది తీసుకొచ్చి ఎక్కడేస్తూ ఉంటారు. వినకపోతే కేకలేస్తూ ఉంటారు, దెబ్బలు తినేస్తూ ఉంటారు. ఎవరంటే వీళ్ళు బుద్ధిహీనులు. బుద్ధిహీను పెదవులు కలమునకు సిద్ధంగా ఉన్నవి, దెబ్బలు కావాలని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును. బాగా గమనించండి, బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును. అంటే నీకు నాశనం వస్తుందంటే దేనిని బట్టి తెలుసా? నాలుకను బట్టి నువ్వు మాట్లాడే మాటలను బట్టి. ఏమండి, అవి వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. బాగా గమనించండి, 7వ వచనంలో సామెతల గ్రంథం 18 వచనం, బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. అంటే నీ మాట నీకు ఊరవుతుంది అంటున్నాడు దేవుడు. ఆలోచించండి, నిజమేనంటారా? నిజమేనండి. ఏమండి, ఎలా నిజం ఏమండి? మరి ఎలా నిజం అంటే, మరి కొంతమంది ఏమంటే ఒకప్పుడు ఖుష్బు ఏమండి, మరి తమిళనాడు రాష్ట్రంలో పేరు గాయించిన ఒక హీరోయిన్ ఏమండి ఏమందంటే, ఆమె పెళ్లికు ముందు మరి స్త్రీకి గాని పురుషుడు గాని వేరే పురుషునితో మరి శారీరక సంబంధం ఉండటం ఏమీ తప్పు కాదండి. ఊర్లో జనం అంతా ఏం చేశారో తెలుసా అండి? మరి సీపుర్లు శాటలో బుట్టలో పట్టుకుని ఆమె ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? నోరు జారింది. ఏమండి, అంతకుముందు ఆ ఖుష్బూను ఆ తమిళనాడు వాళ్ళంతా ఒక దేవతగా కొలిచేసేవారు. అమ్మ, మా రాష్ట్రానికి మరి గౌరవించదగ్గ మంచి అందగత్వమ్మ, నువ్వు మంచి సినిమాలు తీసావమ్మా, నిన్ను బట్టి మేము చాలా సంతోషం అన్నారు. ఎప్పుడైతే నోరు జారిందో సీపురు గడ్డ తీసుకుని వెళ్ళిపోయారు అక్కడికి. అందుచేత నీకు నాశనమైన ఏమండి, నీకు మేలైనా దేని వశములో ఉంది? ఏమండి, పెదవు నాలుగు వశములో ఉంది. ఈ మధ్య కాలంలోనే ఒక మంత్రి గారు మరి ఒక కుమారుడు ఏమండి అలాగే నోరు జారాడు. ఏమండి, పెద్ద స్టేడియంలో మైక్ పెట్టారు, పెద్ద స్టేజ్ కట్టారు, జనాలు ఎక్కువ మంది, కొన్ని వేల జనాలు స్టేడియంలో ఉన్నారు. వాళ్ళందరినీ చూసి యవనస్తుడు మరి ఆయన ఏమండి మాట్లాడేటప్పుడు పలకకూడని పదాలు పలికేశాడు. చాలా మందితో విరోధం అయిపోయాడు. అందుకునే ఏమన్నాడండి? వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. ప్రియమైన దేవుని పిల్లలారా, నాలుక అనే దానిని ఏమండి చాలా జాగ్రత్తగా ఉపయోగించకపోతే, నోటిలో నుంచి వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా రాకపోతే ఇవే మనకు నాశనం తెచ్చేస్తాయంట. లోకంలో సామెత ఒకటి ఉంది, ఏంటంటే నోరు మంచిదైతే ఏది మంచిదవుతుందంట? ఊరు మంచిదవుతుందంట. ఊర్లో ఉన్న వాళ్ళందరూ నీకు స్నేహితులు అయిపోవాలనుకో. ఏమండి, నువ్వు ఎలాగ మాట్లాడితే నీకు స్నేహితులు అవుతారు? నీ పెదవుల నుంచి మంచి మాటలు వచ్చాయి అనుకోండి, ఊర్లో వాళ్ళందరూ నీకు స్నేహితులు అవుతారు. అలా రాలేదనుకో, ఊర్లో వాళ్ళందరూ నీకేమైపోతారంటే శత్రువులు అయిపోతారు. శత్రువులు అయిపోతే నీకు నాశనమే కదా, నీకు ఊరే కదా. ఏమండి, ఎవరి ద్వారా మీకు సహకారం అందదు. ఇంకా కొన్ని మాటలు 8వ వచనంలో, కొండగాని మాటలు రుచికల భోజ్యములు. కుండాలు చెప్తారు కదా, ఇక్కడదక్కడ అక్కడదెక్కడ. ఏమండి, మరి పలానా ఆయన ఇలాగంటండి, ఆయన ఇటువంటోడండి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వెవరి గురించి అయినా పలానా ఆయన ఇలాగని చెప్పావు అనుకో, వింటున్న వ్యక్తి కూడా ఏం ఆలోచిస్తాడో తెలుసా? ఎవరి గురించో ఇతను చెడ్డగా చెప్తున్నాడు, రేపొద్దున నా గురించి కూడా ఇతనే ఇంకొక ఆయన దగ్గర చెడ్డగా చెప్తాడు. బాబు వీడుతుడు నమస్కారం రా బాబు అని మనకు దూరం అయిపోతారు కానీ దగ్గర ఎవరు. కొంతమందికి ఎలాగుంటాయో తెలుసా? కొండగాని మాటలు రుచిగల భోజ్యములు. కొంతమంది అటువంటి మాటలు ఏం చేస్తారో తెలుసండి? రుచిగల భోజనం తింటున్నప్పుడు ఎలాగుంటుందో ఈ కొండాలు చెప్పే మాటలు అలాగుంటాయి అన్నమాట. ఏమండి, అవి ఎలాగుంటాయి? అవి కడుపులోనికి దిగిపోయినట్టు హృదయంలోకి దిగిపోతాయి. అందుకు దేవుడు ఏం చెప్తున్నాడు? ఇటువంటి మాటలు కూడా మరి సమాజంలో మీరు వింటారు నాన్న. విన్నప్పుడు చెవులతో వింటున్నప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తున్నాడు చూడండి. కొండగాని మాటల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో 14వ అధ్యాయం సామెతల గ్రంథం. ఇదే సామెతల గ్రంథం 14వ అధ్యాయము
ఏమంటే 15వ వచనం చూడండి, సామెతల గ్రంథం 14:15 జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. ఏమంటే ఒక వ్యక్తి ఏదైనా మాట నీకు చెప్పినప్పుడు అండి నువ్వు వెంటనే నమ్మేయకూడదు. అలా నమ్మేశావు అనుకో నీకేం లేదు లెక్క తెలుసా? జ్ఞానము లేదని లెక్క. జ్ఞానము గలవాడు ఏం చేస్తాడో తెలుసా అండి? చెబుతున్న మాటలు, తను వింటున్న మాటలు నిజమా కాదా? చెబుతున్న వ్యక్తి ఎటువంటి వాడు? ఈడు కొడినలు చెప్పేవాడా? ఈడు తంటారా మారా? ఈడు మాటలు వినకూడదు, ఈయన మనం దూరంగా పెట్టాలి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. ప్రియమైన దేవుని వల్లరా, వింటున్న మాటల్లా నిజము కాదు, చూస్తున్నదల్లా మెరిసేదల్లా బంగారం కాదంటూ ఉంటారు. ఏమండి, మెరిసేస్తుందని బంగారం అనుకుంటే మోసపోతారు మీరు. అలాగే వింటున్న మాటల్లా నిజం అనుకుంటే మోసపోతారు. జ్ఞానము లేనోడు ఏమంటే బంగారం కానిది కూడా మెరుస్తుందని ఏమనుకుంటాడు? బంగారం అనుకుని పొందేసుకున్నాడు, మోసపోతాడు కదా. అలాగే జ్ఞానము లేనివాడు వింటున్న మాటల్లా నిజం అనుకుంటాడు. కాబట్టి నోటి మాటలను మనం వినేటప్పుడు, అలాగే మన నోటి ద్వారా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలా జాగ్రత్త తీసుకోకపోతే నాశనం ఎవరికని దేవుడు చెప్తున్నాడు? మనకే నాశనం, మనమే ఉరి తీయబడతామని దేవుడు చెప్తున్నాడు. అందుచేత నాలుక చాలా చిన్నది. కానీ ఈ నాలుక ద్వారా ప్రపంచానికి చాలా ప్రమాదం ఉంది. ప్రపంచంలో ఉన్న నీకు కూడా ఈ నాలుక ద్వారానే ప్రమాదం ఉంది. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాం. ఏమండి, మోసము చెయ్యవాడా, కీర్తనల గ్రంథం 52 అధ్యాయం 2వ వచనం, మోసము చెయ్యవాడా, వాడిగల మంగళ కత్తివలె నీ నాలుక నాశనము చెయ్యనుద్దేశించుచున్నది. కాబట్టి మోసము చెయ్యాలని ఎవరి హృదయంలో తల పెడతాడో వాడు నాలుకని ఎలా ఉపయోగిస్తాడంటే వాడిగల మంగళ కత్తే. ఏమంటే మరి చవరాలు చేసే వారి దగ్గర చూడండి, కత్తి ఉంటుంది. ఆ కత్తితో ఇలాగ అంటూ ఉంటారు, షేవింగ్ చేస్తూ ఉంటారు, చక్కగా తెగిపోతూ ఉంటుంది. ఎందుకంటే దానికి అంత పొదును ఉంటుంది. అంత పొదును ఎవడుకుంటుందంట? మోసము చేసేవాడి మాటలకు అంత శక్తి, అంత పొదును ఉంటుంది అంటున్నాడు. నీ నాలుక నాశనము చేయని ఉద్దేశించుతున్నది, మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుడు కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. ఎవడికి? మోసము చెయ్యాలని తలపెట్టిన వాడికి. ఆ కపటమైన నాలుక గలవాడా, గమనించండి. నీతో మాట్లాడుతున్న వ్యక్తి కపటమైన మోసము చేయు మరి పన్నాగాలు పన్ని ఉన్నాడా అని ఆలోచించాలి ఇప్పుడు. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగగొట్టును. దేవుడు ఏం చేస్తాడంట? మోసం చేసేవాడిని, కపటం గలవాడిని దేవుడు ఏం చేస్తాడు? సదాకాలం ఎల్లప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? అనగగొట్టబడుతూ ఉంటాడు. ఏమండి, సదాకాలం నిన్ను అనగొట్టును, నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. అంటే నీ గుడారం నుంచి నిన్ను పెళ్లగించేస్తున్నాడు అంటే నీ దిక్కు ఉండదని అర్థం, నీవు ఉండడానికి సరైన నివాసం ఉండదని అర్థం. సజీవుల దేశము నుండి నిన్ను నిర్మూలము చేయను, దేవుడే నీకు అంతం పలికేస్తానంటున్నాడు. అందుచేత నాలుక దేనిని బట్టి మాట్లాడుతుందంటే, మోసము చెయ్యాలని హృదయములో నువ్వు తలస్తే ఈ హృదయములో ఉన్న దానిని బట్టి నాలుక మాట్లాడుతూ ఉంటది, ఎదుటి వాడికి నాశనము కలగజేస్తూ ఉంటది. అటువంటి వానికి దేవుడు విధిస్తున్న శిక్ష ఇది. దేవుడు అటువంటి వాడికి అభివృద్ధిని కలగజేయుడు. అంటే నీ నాశనం దేనిని బట్టి? నీ నాలుకను బట్టి. నీ దిగజారితనం దేనిని బట్టి? నీ నాలుకను బట్టే. అందుచేత నీ నాలుక ద్వారా వస్తున్న మాటలు చాలా జాగ్రత్తగా రావాలి. ఏమండి, మరి లాస్ట్ గా యేసుక్రీస్తు వారు ఈ నాలుకను గురించి, మరి ఈ చివ్వ ఫలముల గురించి యేసుక్రీస్తు పలుకుతున్న మాట. ఏమండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుదాం. నేటికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు మరి నాలుకతో పలికే మాటల గురించి మరి మనకి కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, 33వ వచనం, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిది అని ఎంచుడి.
ఏమండి? లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డది అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. చెట్టు దాని పండు వలన తెలియబడును. ఇక్కడ బాగా గమనించండి. చెట్లు ఎక్కడైనా మాట్లాడతాయా? చెట్లు ఎక్కడా మాట్లాడవు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక చోట చెట్లు మాట్లాడుతున్నట్టు కూడా రాయించాడు దేవుడు. ఆ సందర్భం వేరు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు? చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి. ఏమండి? ఇంకేమంటున్నాడు? సర్ప సంతానమా. ఎవరితో చెప్తున్న మాట ఇది? ఏమండి? ఎవరితో చెప్తున్న మాట? దేవుని పిల్లలై, భూమి మీద ఉన్న వాళ్ళంతా దేవుని పిల్లలే. కానీ దెయ్యము అంటే సైతాను యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తూ ఎవరికి పిల్లలైపోయారంటే సాతానుకు పిల్లలైపోయారు. వారికి గురించి చెప్తున్న మాట, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. అంటే నీ హృదయములో ఏదైతే నిండి ఉంటుందో, ఏమంటే నీ నోరు ఏం మాట్లాడుతుంటే అదే మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఏమంటే మీరు సినిమా పిచ్చోళ్ళు అనుకోండి. సినిమా పిచ్చోళ్ళు అనుకో, మీరు ఎక్కువ దేని గురించి మాట్లాడతారో తెలుసండి? సినిమాను గురించే మాట్లాడతారు, సినిమాల గురించే మాట్లాడతారు. మీరు డబ్బు పిచ్చోళ్ళు అనుకోండి. ఏమండి? మీ హృదయం అంతా డబ్బుతో నిండిపోయింది అనుకోండి, మీరు ప్రతి క్షణం దేని గురించి ఆలోచిస్తారు? డబ్బు గురించి ఆలోచిస్తూ ఎలా డబ్బు సంపాదించాలి దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మీకు ఏమండి, ఇంకా లోకంలో చాలా పిచ్చులు ఉన్నాయి కదా, చాలా పిచ్చులు ఉన్నాయి. అంటే నీ నోటిని మాటను బట్టి నువ్వు ఏ పిచ్చి గలవాడవో ఈజీగా కనిపెట్టేయచ్చు. మీరు ఎదటి వ్యక్తికి మీ బలహీనతలో మరి కనపడకుండా దొరికిపోకుండా ఉండాలి అంటే ఎదటి వ్యక్తి దగ్గర ఎక్కువ మాట్లాడకండి. అవసరమైనంత మాత్రమే మాట్లాడండి. అవసరం లేనది కూడా మీరు మాట్లాడితే ఎదటి వ్యక్తికి మీరు ఈజీగా దొరికిపోతారు. ఈజీగా లెక్కలు కట్టేస్తుంటాడు ఎదటి వ్యక్తి మిమ్మల్ని. ఏమండి? అర్థమవుతుందా లేదా? అంటే నాలుక నుంచి వచ్చే మాటలను బట్టి నిన్ను లెక్క కట్టేయచ్చు. అది యేసుక్రీస్తు చెప్పాడు. ఏం చెప్పాడు? పండు మంచిదని ఎంచి చెట్టును మంచిదని ఎంచుడి. నీ ఫలము, నాలుక ఫలం అంటే నాలుక నుంచి వచ్చే మాటలను బట్టి నువ్వు మంచోడవా చెడ్డోడవా అన్నదాన్ని లెక్కలు కట్టేయచ్చు. నువ్వు డబ్బు పిచ్చోడవా, లేకపోతే సినిమాలు పిచ్చోడవా, లేకపోతే ఇంకొక పిచ్చి ఉందా, నీ యొక్క పిచ్చి ఏంటో తెలుసుకోవాలి అంటే జస్ట్ నువ్వు 10 నిమిషాలు మాట్లాడితే ఎదుటి వ్యక్తులకు అర్థమైపోద్ది. కనుక ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు ఎంత మంచి విషయం చెప్పాడో తెలుసండి. ఏమండి? హృదయమందు నిండియుండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు మంచోడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములు తెచ్చును. దుర్జనుడు చెడ్డోడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు. బాగా గమనించండి. నువ్వు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గూర్చియు దేవుడు లెక్క అడుగుతాను అంటున్నాడు. చూడండి, ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును. కాబట్టి దేవునికి లెక్క చెప్పుకునే బదులు మౌనంగా ఉండడమే చాలా మంచిదండి. అందుకని బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? జ్ఞాని అయిన వాడు మౌనముగా ఉండని సామెతల గ్రంథంలో ఉంది. ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ ఆలోచించాలి, ఎక్కువ మంచి కార్యక్రమాల గురించి తలపెట్టాలి. అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మౌనంగా ఉండాలి. ఏమంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట సమాజానికి మేలు చేయాలండి. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవునికి మహిమ తెచ్చి పెట్టాలి. అప్పుడే మాట్లాడు. ఏమండి? దేవుని దృష్టిలో గొప్పడవుతావు. లేకపోతే నోరు ఉందని కాదని ఏది పడితే అది మాట్లాడుతూ ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి మాట్లాడేస్తూ మరి సాడీలు చెప్పేస్తావు, కొండలు చెప్తావు, వాడి చెడ్డోడు ఈడు చెడ్డోడు. ఏమండి? ఇవన్నీ వేసుకుంటూ మాట్లాడితే నీ నాలుకే నిన్ను ఎక్కడికి పంపిస్తుంది అంటున్నాడు? మరణానికి పంపేస్తుంది అంటున్నాడు. జీవ మరణములు దేని వశమై ఉంది? నాలుగు వశమైంది. అదే యేసుక్రీస్తు చెప్తున్నాడు. మనుషులు బ్రతుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినముల లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ దైవజ్ఞానం అనే ఈ టీవీ కార్యక్రమము ద్వారా ఏమండి మీకు మేలు చెయ్యాలన్నదే నా ఉద్దేశం అండి. ఏంటా మేలు అంటే మీరు మీ బ్రతుకును సెటరేట్ చేసుకోవాలి. మీరు పలుకుతున్న మాటలను సెటరేట్ చేసుకోవాలి.
మీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. దేవుని వాక్యంతో మీ జీవితాన్ని చక్కదిద్దుకుని దేవుని ఎదుట గొప్పవారిగా నిలబడాలి. ఈ భూమి మీద ఉన్నంత కాలము జ్ఞానము కలిగి బ్రతికి యేసుక్రీస్తులా, ఒక పౌలులా, ఒక దావీదులా, ఏమండి, జ్ఞానము కలిగి బ్రతికి దేవుని మహిమపరుస్తూ దేవుడున్న స్వర్గానికి చేరిపోవాలండి. అదే మా ఆశ అండి. ఇంకొకటి ఏమీ లేదు. ఏమండి, ఎందుకు లేదంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నా పిల్లలు పరిశుద్ధులుగా బ్రతకాలి, నా పిల్లలు పవిత్రులుగా బ్రతకాలి, నా పిల్లలు జ్ఞానము కలిగి బ్రతకాలి. జ్ఞానము లేక చెరపట్టబడిపోతున్నారు కదా అంటున్నాడు దేవుడు. ఏమండి, ఏ జ్ఞానం ఉండాలి? లోక జ్ఞానమా, దైవ జ్ఞానమా? ఏమండి, లోక జ్ఞానం కొంచెం ఉంటే సరిపోద్దండి. దైవ జ్ఞానం సంపూర్ణంగా ఉండాలి. అప్పుడే దేవుని మహిమపరచగలం. ఏమండి, బుద్ధిహీనుడు ఏం చేస్తాడండి? విపరీతంగా మాట్లాడతాడు. విస్తారమైన మాటల్లో ఏముండక మానదు, దోషముండక మానదు. అందుకని తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా దైవ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి, ఎక్కువగా సమాజానికి మేలు చేస్తూ ఉండాలి. జీవ మరణములు నాలుక వశము. మరి మీ మాటల యందు దేవునికి దొరికిపోతారా? మీ మాటల యందు దేవుని మహిమ పరిచి స్వర్గానికి వెళ్ళిపోతారా? నిర్ణయం మీదేనండి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పిల్లలకు నాలుకను ఏ విధంగా వాడుకోవాలో, ఈ నాలుగుతో జీవఫలములు ఏ విధంగా ఫలించాలో మీకు నేర్పించాను దేవా. దయగల దేవా, మీ పిల్లలు మీ మహిమార్థమే జీవించి మీ కొరకు మంచి పేరు తెచ్చే పిల్లలుగా జీవించి తండ్రి మీ యొక్క సేవలో ముందుకు కొనసాగే మహాభాగ్యాన్ని ఇవ్వండి. వారి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మీకు తెలుసు. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మనశ్శాంతి లేని వారికి శాంతిని అనుగ్రహించండి. మీ పిల్లలను దించి ఆశీర్వదించమని దైవ ప్రేమ టీవీ ఛానల్ మీ నామ మహిమార్థమే కొనసాగింపజేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, జీవఫలములు అనే పదం బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథములో ఉంది. అది ఎక్కడ ఉందో మీరు బైబిల్ని పరిశీలన చేసి, ఏమండి, ఈ పదం ఫలానా చోట ఉందండి, ఫలానా గ్రంథంలో, ఫలానా మరి అధ్యాయములో, ఫలానా మరి వచనములో ఉందని మీరు నాకు ఫోన్ చేస్తే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే మేము చెప్తున్న ఈ యొక్క కార్యక్రమం మీరు చూస్తున్నారని, చూసిన వాళ్ళు బైబిల్ను పరిశీలిస్తున్నారన్న విషయం మాకు తెలియాలి కదండి. ఎందుకంటే ఒక దైవజనులుగా సమాజాన్ని చక్కదిద్దడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. మరి దేవుని పిల్లలుగా, మరి దేవుడు ఇచ్చిన మీకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా, ఎంతవరకు మా యొక్క ప్రయత్నాలు ఫలిస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికే ఈ యొక్క మరి పనిని మీకు చెప్తున్నాను. జీవఫలములు అనే మరి వచనం, జీవఫలములు అనే పదము కొత్త నిబంధన గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఏ గ్రంథంలో, ఏ అధ్యాయంలో, ఏ వచనంలో ఉందో దయచేసి ఏమండి పరిశీలన చేయండి, ఫోన్ చేయండి. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ. మరి చక్కగా దేవుని యొక్క వాక్యం ఎందుకు